హాయ్ అండి, నేను బాగున్నా. మీరు బాగురా? నా పేరు ప్రేమ్, భారత్ తులసి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం కొమ్రేలి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆనంద నిలయం అనే చోటు ఉన్నాం. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలు అంటే 18 శక్తి పీఠాలు ఒకే చోట ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వస్తుంటే కొమ్రేలి దగ్గర రాగానే కమాన్లకు మనం రైట్కి మరకుండా కొంచెం ముందుకు 1 కిలోమీటర్ వస్తే ఆనంద నిలయం అనే కమాన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఒక 1/2 కిలోమీటర్ వస్తే మట్టి రోడ్డు ఆనంద నిలయం అనే టెంపుల్ కనబడుతుంది. 18 శక్తి పీఠాలు. అలాగే ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అష్టాదశ శక్తి పీఠాలు అనేది ఇంకో వీడియోలో పెడతా, ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఇక్కడ గోశాల ఉంది, ఆ వీడియో కూడా ఉన్నది చూడండి. రాధాకృష్ణ టెంపుల్ కూడా ఉన్నది, ఇంకో వీడియోలో ఉంటుంది, ఇంకో వీడియోలో వస్తుంది. ఇప్పుడు మనం కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చూద్దాం. ఇది సిద్దిపేట జిల్లాకు వస్తుంది. పైన చూడండి, రండి లోపలికి వెళ్దాం. ఇదే ఎంట్రన్స్లో మనకు ధ్వజస్తంభం కనబడుతుంది చూడండి, ఎంత పెద్దగా ఉంది. అక్కడ వరకు ఉన్నది చూడండి పెద్దగా. అలాగే ఇక్కడ జయ హనుమాన్ రండి ముందుకు వెళ్దాం. మీకు గుడి చుట్టూ ఒక ప్రదర్శన చేపిస్తా చూడండి. దర్శనం చేసుకున్నా, తీర్థం ఇచ్చారు, పులిహార ఇచ్చారు, తిన్నా, అక్షంతలు వేసారు, సటకోపం పెట్టారు, బాగుంది. ఇవ్వండి ఒక ప్రదర్శన గుడి. ఇవ్వండి ముందు వెళ్తున్నా. చుట్టూ చూడండి ఎంత బాగుంది. భారత్ తులసి యూట్యూబ్ ఛానల్. నా ఇంకా 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి ఇదే గుడి. ఎందుకంటే ముందర విగ్రహాలు తీయనిస్తారో లేదో, అందుకే గుడి చుట్టూ మొత్తం చూపిస్తున్నా. ఇవ్వండి ఇలా మొత్తం ఇదే టెంపుల్. అది ఎక్కుదాం, చూపిస్తా. వాళ్ళు వద్దంటే ఇంతటితో ఆపిస్తా. ఇగో మెట్ల దగ్గర ఏనుగు, అటు సైడ్ కూడా ఉంది ఏనుగు. ఇగో ధ్వజస్తంభం మళ్ళీ చూపిస్తున్నా. ముందరికి వెళ్దాం. దర్శించుకోండి. అమ్మవారు అమ్మవారు వెంకన్న స్వామి, ఇటు సైడ్ అమ్మవారు. గోవింద గోవింద. రైట్ కొంచెం దగ్గర వెంకన్న స్వామి క్లియర్గా చూపిస్తాను మీకు. నా దర్శనం అయిపోయింది. వెంకన్న స్వామి గోవింద 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 గోవింద. అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇక్కడ అయ్యగారు ఉంటారు. మీరు ఇక్కడికి వస్తే అయ్యగారిని అడిగితే పూజ చేసుకోవాలంటే పూజ చేసుకోవచ్చు. ఏ పూజ అయినా సరే అయ్యగారిని చేస్తారు. మీరు ఇక్కడికి రండి. ఇవ్వండి అయ్యగారు ఉన్నారు, చేస్తారు. అమ్మవారు. భారత్ తులసి యూట్యూబ్ ఛానల్. నా 2-3 వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ని వీడియోలు చూపిస్తున్నా, అవన్నీ ఊరికే అసలు ఖర్చుతో కూడిన పని. బాగా ఖర్చు పెట్టుకొని మరి చేసే పని ఆపేసి మీరు కొంచెం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, నా వీడియో పూర్తిగా చూసి నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుని ఎంత బాగుంటుంది. ఇదంతా కుల ప్లేస్, ఈ గుడి. ప్లీజ్ నా 2-3 వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అవే మెట్లు ఇంట్రెస్ట్ ఇట్లా చాలా అంటే చాలా బాగుంది.
ఇటు మొత్తం కుళ్ళ ప్లేస్. మనం వచ్చేది అట్టకెళ్ళి ఆ రూట్కి వెళ్ళి, ఆ రూట్ ఉంది కదా అది. ఇక్కడ గోశాల అని చెప్పిన కదా, గోశాల అక్కడ ఉంది. అది ఆ గోపురం ఉంది కదా, అది గోశాల. అటు ఆవులు గిట్లా చాలా ఉన్నాయి. అది నా ఇంకో వీడియోలో వస్తుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అంటే చాలా అద్భుతంగా. పైగారి మంత్రాలు కూడా ఉంటాయి, పూజ కూడా ఉంటుంది అలా. అది కనబడుతుందా, అదే 18 శక్తిపీఠాలు. భారతదేశం మొత్తం తిరగాల్సి వస్తుంది 18 శక్తిపీఠాలు. ఇక్కడైతే ఒకే చోట 18 శక్తిపీఠాల చరిత్ర చాలా పెద్దగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే, పార్వతీదేవి చనిపోయిన తర్వాత విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని తునుకొని అవి 18 చోట్లు పడ్డది భారతదేశం మొత్తం. అదంతా మనం తిరగాలంటే చాలా కష్టం, ఖర్చు, ఆరోగ్యం, టైం, అదృష్టం ఇలా అన్నీ ఉండాలి. అట్లా కాకుండా ఒక చోట. అందుకే ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నా. నేను దర్శనం చేసుకున్నా, మీరు కూడా చేసుకోరి. అదే ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నా. ఉంటా.